హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లహరి లగేజ్ తో హాల్లోకి వస్తుంది కదా. అందరూ కూడా రెడీ అయ్యి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తారు. వినయ్, కార్ కీస్ ఇవ్వు, లహరిని డ్రాప్ చేసిరా అని అంటాడు రిషి. సరే బావా అని అంటూ కార్ కీస్ ని చేతుల్లోకి తీసుకుంటాడు వినయ్. లహరి బాధగా జగతిని వసుని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. లహరి అలా కన్నీళ్లు పెట్టుకుంటే, ఎందుకే ఏడుస్తావు? మేము వస్తాం కదా, నువ్వేం బాధపడకు, 10 రోజుల ముందు పంపిస్తా అని బావ మాట ఇచ్చారు కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటుంది వసు. అది కదక్క, ఇన్ని రోజులు ఇక్కడ మీరు బాగా అలవాటైపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉండాలి, బోరింగ్ గా అనిపిస్తుంది. రక్షిత్ నేహాలతో ఆడుకోవడం నా దినచర్యలో భాగమైపోయింది. రేపటి నుండి ఎలా ఉండాలి వాళ్ళ లేకుండా అని అంటుంది లహరి బాధగా. హో అదా, వీడియో కాల్ చెయ్యి, మాట్లాడు వాళ్ళతో, ఆడుకో వాళ్ళతో వీడియో కాల్లోనే అని అంటుంది వసు నవ్వుతూ. లహరి అక్క, ఇక వెళ్దామా అని అంటాడు వినయ్. సరే అని అంటూ కళ్ళనీళ్లు తెరుచుకుంటూ బ్యాగ్ ని పట్టుకుంటుంది లహరి. అక్క, ఆ లగేజ్ ఇటు కార్లో పెట్టేస్తాను అని అంటూ వినయ్ లగేజ్ ని తీసుకువెళ్లి కార్లో పెట్టేస్తాడు. అందరూ కూడా కార్ దగ్గరికి వచ్చి లహరికి సెండ్ ఆఫ్ ఇస్తారు. వినయ్ లహరిని తీసుకుని కారులో ఊరికి బయలుదేరతారు. అందరూ కూడా లోపలికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటకు వెళ్తున్నాను అని అంటాడు రిషి. అదేంటి, ఏం వర్క్ ఉంది సార్? ఈ రోజు హాలిడే కదా అని అంటుంది వాసు. హాలిడే కాలేజ్ కి, హాస్పిటల్ కి కాదు కదా అని అంటాడు రిషి. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ కి వెళ్తున్నారా అని అంటుంది వాసు. అవును అని అంటాడు రిషి. ఒంటరిగా వెళ్తారా? నేను కూడా వస్తాను అని అంటుంది వాసు. వద్దులే, హాలిడే కదా, రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను అని అంటాడు రిషి. హాలిడే కదా, మీరెందుకు వెళ్తున్నట్టో అని అంటుంది వాసు. మర్చిపోయావా, ఈ రోజు హాస్పిటల్లో స్పెషల్ సర్జరీ ఉంది కదా, సాక్షి చేపిస్తుంది కదా, అక్కడ ప్రాబ్లం ఏమీ రాకుండా చూడాలి కదా అని అంటాడు రిషి. అంటే సర్జరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారా అని అంటుంది వసు. లేదు, సాక్షి సీసీటీవీస్ పనిచేయకుండా మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందేమో, నేను హాస్పిటల్లోనే ఉంటే తన ప్లాన్ వర్కౌట్ అవదు, ఏం సర్జరీ చేపిస్తుందో అని నాకు కూడా చాలా ఆశగా ఆతృతగా ఉంది చూడాలని అని అంటాడు రిషి. నాకు కూడా ఉంది, నేను కూడా వస్తాను అని అంటుంది వసు. రిషి నవ్వుతూ, సరే మరి రక్షిత్ నిహా అని అంటాడు. అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఏ అత్తయ్య అని అంటుంది వసు. జగతి నవ్వుతూ, సరే మీరు వెళ్ళిరండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము అని అంటుంది జగతి. పదండి పదండి, త్వరగా వెళ్దాం, సర్జరీ చూడాలి అని హడావుడి చేస్తూ ఉంటుంది చిన్నపిల్లలాగా వసు. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. సరే అమ్మా, డాడ్ వెళ్ళొస్తాం అని అంటాడు రిషి. సరే నాన్న అని అంటారు జగతి మహేంద్ర ఇద్దరు కూడా. అత్తయ్య, నా పిల్లలు జాగ్రత్త అని చెప్తుంది వసు నవ్వుతూ. జాగ్రత్త చెప్పాల్సింది నీ పిల్లలకు కాదమ్మా, మాకు, వాళ్ళ అల్లరికి టాప్ లేచిపోతుంది అని అంటుంది జగతి నవ్వుతూ. అందరూ కూడా నవ్వుకుంటారు. రిషి వసు హాస్పిటల్లో కాలేజ్ కి బయలుదేరతారు. వస్తూ ఉండగా దారి మధ్యలో రిషి ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ని ఆఫ్ చేస్తాడు. ఏంటి సార్ ఇక్కడ ఆపారు అని అంటుంది వసు. నీ చున్నీని స్కార్ఫ్ లా కట్టుకో అని అంటాడు రిషి. ఎందుకు అన్నట్టు అర్థం కానట్టు చూస్తుంది వసు. కట్టుకో వసు, క్వశ్చన్స్ అడక్కు అని అంటాడు రిషి. సరే అన్నట్టు స్కార్ఫ్ లా కట్టుకుంటూ ఉంటుంది చున్నీని వసు. రిషి క్యాప్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుంటూ ఉంటాడు. సార్, ఏంటి సార్, ఎక్కడికైనా దొంగతనానికి వెళ్తున్నామా మనం? ఎందుకు మీరు మాస్క్ పెట్టుకుంటున్నారు, క్యాప్ పెట్టుకుంటున్నారు, నన్ను స్కార్ఫ్ లా కట్టుకోమంటున్నారు అని అడుగుతూ ఉంటుంది వసు. అవును, బ్యాంక్ రాబరీ చేద్దామని అని అంటాడు రిషి. జోక్ ఆపండి సార్, మన ఫేస్ కనిపించకుండా, మనల్ని ఎవరు ఐడెంటిఫై చేయకుండా మీరు ఇలా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది వసు. అర్థం అవడానికి టైం పడుతుందిలే కానీ దిగు కారు అని అంటాడు రిషి. హా, దిగక ఇంకేం చేస్తాను అని అనుకుంటూ రిషి వసు ఇద్దరు కూడా కార్ దిగి రెస్టారెంట్ ఎదురుగా నిలబడతారు. వసు అంతా చూస్తూ ఉంటుంది చుట్టూ. అంతలో కార్ నంబర్ చూసి, సార్ ఇది సాక్షి కార్లా ఉందే, అంటే సాక్షి ఇక్కడుందా అని అంటుంది. నాకేం తెలుసు సాక్షి ఇక్కడుందో ఎక్కడుందో అని అంటాడు రిషి. సార్,
మీరేదో ప్లాన్ చేస్తున్నారు కానీ నాకు చెప్పడం లేదు అని అంటుంది వసు. పద లోపలికి వెళ్దాం అని అంటాడు రిషి. సార్, అక్కడ సర్జరీ ఉంది కదా, సాక్షి కారు ఇక్కడ ఉందంటే సాక్షి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అని అంటుంది వసు. వెళ్ళి సాక్షిని అడుగు, ఏం చేస్తున్నావు ఇక్కడ, అక్కడ సర్జరీ ఉంది కదా అని అని అంటాడు రిషి. సరే ఇప్పుడే అడుగుతానుండండి అని గబగబా వెళ్ళబోతూ ఉంటే లోపలికి, ఏ పిచ్చి ఏం చేస్తున్నావు, ప్లాన్ అంతా ఫ్లాప్ చేసేలా ఉన్నావే అని వెళుతున్న వసుని ఆపి అంటూ ఉంటాడు రిషి. సార్, ఏంటి సార్, మీరే కదా లోపలికి వెళ్లి సాక్షిని అడుగు అన్నారు, మళ్ళీ ఆపుతారు ఎందుకు అని అంటుంది వసు. హే మొద్దు, మనం ఈ అవతారంలో ఇక్కడికి ఎందుకు వచ్చాము, సాక్షి ఇక్కడ ఎందుకుంది, ఎవరిని మీట్ అవుతుంది, ఏం చేయబోతుంది అని తెలుసుకోవడానికి, అర్థమైందా అని అంటాడు రిషి. తను ఎవరిని మీట్ అయితే మనకెందుకు సార్ అని అంటుంది వసు. నేను చెప్పేది జాగ్రత్తగా విను, హాస్పిటల్లో సర్జరీని క్యాన్సిల్ చేసింది అంటే తను ఏదో ప్లాన్ చేయబోతోంది, ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవడమే ఇప్పుడు మన కర్తవ్యం అని అంటాడు రిషి. అవునా, సర్జరీ క్యాన్సిల్ అయిందా, ఎప్పుడు, ఎందుకు అని అంటుంది వసు. ఈ రోజు నేను హాస్పిటల్ కి వస్తాను, సర్జరీ టైంలో హాస్పిటల్లోనే ఉంటాను అని నేను బోర్డు మెంబర్స్ అందరికి మెయిల్ పెట్టాను, అందుకే సాక్షి సడన్ గా సర్జరీని క్యాన్సిల్ చేసింది. ఇంత సడన్ గా క్యాన్సిల్ ఎందుకు చేసిందా అని ఒక ఇన్ఫార్మర్ ని పెట్టాను, తను చెప్పిన విషయమే, సాక్షి ఇక్కడ ఉంది, ఎవరినో మీట్ అవుతుంది అని, అందుకే తన నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు రిషి. అవునా, అత్తయ్య వాళ్ళ దగ్గర సర్జరీ ఉంది కదా, వెళ్తున్నాను అని అన్నారు కదా అని అంటుంది వసు. అమ్మ నాన్నలకి తెలిస్తే వాళ్ళు టెన్షన్ పడతారు, ఎందుకు వాళ్ళని టెన్షన్ పెట్టడం, ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు అని అంటాడు రిషి. అవునా, అందుకేనా నేను రెడీ అవడానికి వెళ్లే ముందు శారీ తీసుకుని పెట్టుకుంటే ఈ రోజు శారీ వద్దు డ్రెస్ వేసుకో అని చెప్పారు అని అంటుంది వసు ఆశ్చర్యంగా. రిషి నవ్వుతూ ఉంటాడు. హా, ప్లాన్ ఏంటో చెప్పకుండా భలే సెట్ చేశారు, అయినా నేను వస్తానని అప్పటికప్పుడు చెప్పాను కదా, నేను వస్తానని మీకు ముందే తెలుసా అని అంటుంది వసు. హా, నీ మనసు నాకు తెలియదా, నేను ఒక్కడినే వెళ్తాను అంటే నువ్వు ఊరుకుంటావా, నువ్వు కూడా వస్తాను అని గోల చేస్తావు కదా, అందుకే ముందే డ్రెస్ వేసుకోమని చెప్పాను అని నవ్వుతూ ఉంటాడు. హా, ఇంటెలిజెంట్ భర్త గారు, బాగుంది మీ ప్లాను అని నవ్వుతూ ఉంటుంది వసు కూడా. సరే ఇక పద లోపలికి వెళ్దాం అని అంటాడు రిషి. రిషి ముందు నడుస్తూ ఉంటే, హలో మిస్టర్ రిషేంద్ర భూషణ్ అని అంటుంది వసు. రిషి వెనక్కి తిరిగి చూస్తాడు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఇప్పుడు మనం ఒక విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఇన్వెస్టిగేటర్స్, లైక్ సిబిఐ సిఐడి ఆఫీసర్స్ లాగా అన్నమాట, కాబట్టి ఇప్పుడు మనం ఒక విషయంలో అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది. నేను సిబిఐ ఆఫీసర్ మిసెస్ వసుధార రిషేంద్ర భూషణ్, మీరు నా అసిస్టెంట్ రిషేంద్ర భూషణ్ అని అంటుంది వసు. రిషి ఒక్క లుక్ ఇస్తాడు పైనుంచి కింద వరకు వసుని చూస్తూ. హా, ఏంటలా చూస్తున్నారు, వద్దంటే చెప్పండి, మీరు సిబిఐ ఆఫీసర్ రిషేంద్ర భూషణ్, నేను మీ అసిస్టెంట్ వసుధార రిషేంద్ర భూషణ్ అని అంటూ ఉంటుంది. రిషి లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్ గా చూస్తూ, ఎక్స్ట్రాల్ చేయకుండా లోపలికి పద అని అంటాడు. ఎక్స్ట్రాల్ చేయనులే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏమని పిలుచుకోవాలి, ఒక కోడు ఇక్కడే మాట్లాడుకుంటే బెటర్ కదా అని అంటుంది వసు. కోడా, అది పేరా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. హా, నేనే చెప్తాను, మీరు రోమియో, నేను జూలియట్ అని అంటుంది వసు. మళ్ళీ సీరియస్ గా పైనుంచి కింద వరకు సీరియస్ గా ఒక్క లుక్కిస్తాడు రిషి. ఆ లుక్స్ తో చంపకు బాబు, పోనీ మీకు నచ్చకపోతే ఏదైనా మీరే ఐడియా ఇవ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రిషి సార్ మీరు వస్తారా అని మాట్లాడుకోవడం బాగోదు కదా అని అంటుంది వసు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఏమని పిలుచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. పోనీ మీకు రోమియో జూలియట్ వద్దు అనుకుంటే లైలా మజ్నులు పెట్టుకుందామా అని అంటుంది వసు. ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేసి లోపలికి పదండి జూలియట్ గారు అని అంటాడు రిషి. హా, మొదటి దానికి ఫిక్స్ అయ్యారనమాట, సరే పదండి అని వసు నడుస్తూ ఉంటుంది. వసు వెనకాలే రిషి నడుస్తూ నవ్వుకుంటూ, కొంచెం గ్యాప్ వస్తే చాలు అల్లరి చేయడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని అనుకుంటూ వసుని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అలా ఇద్దరు కూడా లోపలికి ఎంట్రీ ఇస్తారు. 2 సీట్లు ఉన్నది, రిజర్వ్డ్ అని రాసి ఉంటుంది. మన సీట్స్ ఇక్కడే అని అంటాడు రిషి. ఏంటి, సీట్స్ కూడా రిజర్వ్ చేశారా, ఇప్పుడు అని అంటుంది వసు ఆశ్చర్యంగా. హా,
చేశాను కానీ కూర్చో అని అంటాడు రిషి. అక్కడంతా కూడా బిజినెస్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఎవరు మీటింగ్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. చుట్టూ గమనిస్తూ ఉంటారు రిషి వసు. అంతలో వెయిటర్ వచ్చి మెనూ చేతికి అందిస్తూ సార్ ఆర్డర్ ప్లీజ్ అని అంటాడు. రిషి వసు మెనూ చూస్తూ ఒక 10 minutes వెయిట్ చేయండి అని అంటారు. సరే సార్ మళ్ళీ వస్తాను అని వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెయిటర్ వెళ్ళిపోయిన తర్వాత సార్ మనం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాం కదా, ఏం తీసుకుందాము? రెస్టారెంట్ కి వచ్చి ఏమి తినకుండా తాగకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని అంటూ ఉంటుంది వసు. అందుకే కదా వెయిటర్ కి ఒక 10 minutes టైం చెప్పాము. ఈలోపు ఏదో ఒక ఆర్డర్ ఫిక్స్ చేద్దాంలే అని అంటాడు రిషి. మిస్టర్ రోమియో బయట వెదర్ అంతా చాలా హాట్ గా ఉంది కదా, కూల్ కూల్ గా ఏదైనా తాగుదామా? జ్యూస్ తాగుదాము, జ్యూస్ చెప్దాము అని అంటూ ఉంటుంది వసు. సరే నీ ఇష్టం అని అంటాడు రిషి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. బై బాయ్.